హలో ఫ్రెండ్స్, నమస్తే. మహిళలకు గుడ్ న్యూస్. ఈ పత్రాలు సిద్ధంగా ఉంటే ప్రతి నెల 1500 రూపాయలు మీ సొంతం. ఏపీలో భారీ విజయం సాధించిన కూటమి సర్కార్ అదే తరహాలో ప్రజలకు వరుసపెట్టి శుభవార్తలు చెప్తుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు. సామాన్యునికి మేలు కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ ఏపీలో పింఛన్లకు స్వీకారం చుట్టిన చంద్రబాబు మరో హామీ అమలుకు సిద్ధమైనట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే కార్యాచరణలోకి తీసుకొచ్చే విధంగా సీఎం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేసే యోచనలు ఏపీ సర్కార్ ముందుకు సాగుతుంది. దీనిలో భాగంగానే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ ఖాతాలో ఫ్రీగా నెలకు 1500 రూపాయల చొప్పున జమ చేసే విధంగా ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. అయితే ఈ పథకం దరఖాస్తుకు ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన ధ్రువపత్రాల వివరాలు ఇవే అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నడుస్తుంది. ఆ వివరాల ప్రకారం ప్రతి మహిళకు 18 ఏళ్ల వయసు దాటి ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరి. అదే పుట్టిన తేదీ, ధ్రువపత్రం, మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఈ వివరాలతో కూడిన సమాచారం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. వచ్చే నెలలో ఈ స్కీమ్ ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెబుతున్నారు. అటు నిరుద్యోగుల కోసం డిఎస్సి నోటిఫికేషన్ కూడా సిద్ధం చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోపే ఇసుక పాలసీ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక విధానం రద్దు చేసి నూతన ఇసుక విధానం తీసుకొస్తున్నారు.